ఒకవేళ అందరిలాంటి ఇతను కూడా అయి ఉంటే, అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే, నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దేవులాడుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది కదా. ఇప్పుడు 100 తిరిగి 101వ దానికి వచ్చాం. ఇది కూడా మిగిలిన 100 లాంటిదే ఈ 101వది కూడా అనుకుంటే ఇంకా 102వ దాన్ని దేవులాడుకుంటాం కదా. అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన దేవత్వాన్ని, ఆయన ప్రేమతత్వాన్ని, మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని, అసలు యేసు ప్రభుని ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు. యేసు ప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను. యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి, సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి. కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి. వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా ఈ రోజు కూడా యేసు ప్రభువును వదిలిపెట్టకుండా విశ్వాసంలో అలా నిలిచి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పునాది పర్ఫెక్ట్గా పట్టడానికి దేవుడు కృపనిచ్చాడు.